కాశీబుగ్గ టెంపుల్లో. నాకు తెలియక అడుగుతాను, యాక్సిడెంట్ అంటే ఏంటి? యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. నోబడీ ఎక్స్పెక్ట్స్ చంద్రబాబు నాయుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆంఫట్ అని ఎక్కడ ఏం జరగకుండా కోట్ల మంది మూవ్మెంట్స్ రెస్ట్ ఇచ్చేస్తారని ఎందుకు అనుకుంటారు? కాదు. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో జరగడానికి అక్కడ ప్రివెంటివ్ దీని కిందను కేర్ఫుల్ గా ఉండేట్టు అక్కడ ఎవరైతే వస్తారో వాళ్లకు దానికి అవసరమైన ఎడ్యుకేషన్, అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయించడము, ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించడము, వీటన్నిటిలో సపోర్టింగ్ గా ఉంటూ ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యత ఎవరిది? పోలీసుది కాదా? నిన్న కాశీబుగ్గ దాన్నే తీసుకుందాం. ఎప్పుడైతే అది జరిగిన అరగంట గంటకే మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ది అన్నాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో సహా గవర్నమెంట్, ఆఖరికాయ ఎండోమెంట్ మినిస్టర్ సహా అందరూ, దాన్ని ఏమంటారు, వారసుడు చంద్రబాబు వారసుడు లోకేష్ తో సహా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒక ఘోరం జరిగింది, తప్పు జరిగింది, అయితే అది మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు. సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా అట్లా చేస్తుందా? ఏమాత్రం కొంతమన్నా బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం. నిన్నెవరు బ్లేమ్ చేశారు? నిన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారంటే తిరుపతిలో జరిగిన తర్వాత అయినా నువ్వు అలర్ట్ కాల, సింహాచలం జరిగింది మళ్ళీ అలర్ట్ కాల, నీకు తెలియక కాదు జరుగుతున్నాయి. అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లోనూ వైఎస్ఆర్సీపీకి పర్మిషన్లు ఇవ్వాలంటే సెక్షన్ 13 గారు ఇస్తాంటారు, దానికి సంబంధించి చెబుతుంటారే. అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైనా దీన్ని యూజ్ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీస్ మూవ్ అవుతుంటారే. మరి ఇక్కడ ఎందుకు కాలేకపోయారు? ఎందుకు కాలేకపోయారంటే యు ఆర్ అదర్వైజ్ బిజీ.